హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ముఖ్యంగా చదువుతున్న వాళ్ళ కోసం, అది పురుషులకు కావచ్చు మహిళలకు కావచ్చు, చాలా సంతోషంగా ఉంది. మన ఛానల్ని ఈ మధ్యకాలంలో ఉమెన్ రేషియో చూసినట్లయితే ఈక్వల్గా కనిపిస్తున్నట్లు ఉంది. ఒకప్పుడు మెన్స్ ఎక్కువ చూసేవారు, ఇప్పుడు ఉమెన్స్ కూడా మన ఛానల్ని చూస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు, మరియు నా యొక్క ఛానల్ని చూసి ఎంకరేజ్ చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే ఈ వీడియో చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా నిరుద్యోగులకు నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఉద్యోగం సాధించాలని చెప్పేసి ఉద్యోగం కోసం పరిగెడుతూ నిద్రాహారాలు లేకుండా చదువుతూ జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా మనశ్శాంతిని కోల్పోతున్నారు. ముఖ్యంగా మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్న మాట నేను చూసినాను. అందుకే దయచేసి ముఖ్యంగా మహిళలు చాలామంది గృహిణులు ఇంట్లో పిల్లల కోసం మరియు ఇంట్లో పనులు చేసుకుంటూ, తర్వాత ఇక ఇతర కారణాల వల్ల మేము చదవలేకపోతున్నాం, మాకు టైం ఉండడం లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళందరి కోసం ఈ వీడియో. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఒక టైంను పెట్టుకోండి, నిర్దేశించండి. ఆ రోజులో ఏ టైంకు మీ పని అయిపోతుందో ఆ పని అయిపోయిన తర్వాత ఒక 2 గంటల 3 గంటల 4 గంటల ఈ నోటిఫికేషన్లు వస్తాయా రావా అని చెప్పేసి, ఏ టైంలో నోటిఫికేషన్ వస్తుంది రాదు, లేకపోతే గ్రూప్సా, డిఎస్సీనా, రైల్వేనా, పోలీసా, ఇలా అనుకుంటా మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, స్ట్రెస్కు లోన్ కాకూడదు. చాలామంది నోటిఫికేషన్లు వస్తాయా రావా, తర్వాత నాకు జాబ్ వస్తుందా రాదా, నేను గెయిన్ అవుతానా లేదా, నాకు ర్యాంక్ వస్తుందా రాదా అని చెప్పేసి ఈ విధంగా చాలామంది మెంటల్గా స్ట్రెస్ అవుతున్న సందర్భాలు నేను చూసిన. ఆ విధంగా మెంటల్గా స్ట్రెస్ అయిపోయి మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా చేసుకోకుండా మీరు అవేమీ పట్టించుకోకుండా టైంను బ్యాలెన్స్ చేస్తూ మీ యొక్క పనులు పూర్తయిన తర్వాత, ముఖ్యంగా ఆడవారికి, ఇంట్లో ఉన్న మహిళలు, గృహిణులు, హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత ఇంట్లో చదువుకునే వాళ్ళు ఎవరైనా చాలామంది మీరు గమనిస్తున్నాం. రోజువారి పరిస్థితుల దృష్ట్యా మహిళలు చాలామంది ఈ మధ్య కాలంలో అన్ని రంగాల్లో ముందుంటున్నారు, రాణించాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కానీ కొంతమంది కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు, మేము ఉద్యోగం చేయకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. తర్వాత చీరల కోసం, నగల కోసం బయటికి వెళ్ళాలంటే వాటి కోసం భర్తల దగ్గర, తర్వాత తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడగాలని చెప్పేసి కొంచెం మంది గిల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా మీరు మీ సొంత కాళ్ళ మీద నిలబడితే ఖచ్చితంగా మీరు మీ వాటన్నిటికి కావాల్సినటువంటి మీరు సొంతంగా సంపాదించుకోవచ్చు. కానీ అదే పనిగా కాకుండా మీరు ఏదైతే ఉద్యోగం అని పరిగెడుతూ మీ యొక్క టైంని, మీ యొక్క దాన్ని బ్యాలెన్స్ చేసుకు ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. చాలా థ్యాంక్ యూ. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదో మీరు అనుకోవచ్చు, వీడియోలు చూస్తే డబ్బులు వస్తాయి, వేలల్లో లక్షల్లో వస్తాయని చాలామంది అనుకుంటున్నారు. అది మాత్రం చాలా అపోహ మాత్రమే. డబ్బులు పెద్దగా ఏం రావండి. అసలు ఎన్నో వేలలో వ్యూస్ వస్తే, లక్షల్లో వ్యూస్ వస్తే, $1 అంత మాత్రం వస్తాయి తప్ప డబ్బులు పెద్దగా ఏమి రావు. కాకపోతే ఏంటంటే, నా విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఒక సమాజానికి అక్కరొచ్చేవి, నలుగురికి ఉపయోగపడేవి, తర్వాత ఎవరికైతే అవేర్నెస్ లేని ప్రాంతాలను అవేర్నెస్ కల్పించడానికి మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాను. మోటివేషన్ కోసమే చేస్తున్నాను. దయచేసి ఎవరు అన్యతగా భావించవద్దు. ముఖ్యంగా చాలామంది అనుకునేది ఏంటంటే, వీడియో లైక్ చేస్తే, వీడియోని చూస్తే, వీడియోని షేర్ చేస్తే వేలలో డబ్బులు వస్తాయేమో, లక్షల్లో డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి ఈ విధంగా చాలామంది అపోహ ఉంది. ముఖ్యంగా మా యొక్క ఫ్రెండ్స్ చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతగా ఉంటాను.
అంతేకాకుండా మీరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఎవరికైతే అలసిపోయి, సొలసిపోయి ఉన్నారో వారి కోసం ఖచ్చితంగా ఎంకరేజ్‌మెంట్ ఇవ్వడానికి మన ఛానల్ నేనెప్పుడు దయచేసి నేను చేస్తున్నటువంటి వీడియోలు సోదరులారా, మిత్రులారా గమనించండి. నా ఓన్ వాయిస్‌తో చేస్తున్నాను. అప్పటికప్పుడు అనుకోని మాత్రమే నా ఓన్ వాయిస్‌తో నేను చేస్తున్నా. చిన్న ఫోన్‌తో చేస్తున్నా. నా ఫోను మీకు చూపిస్తాను. ఈ ఫోన్‌తో మాత్రమే ఎలాంటి గ్రాఫిక్స్, ఎడిటింగ్ లేకుండా నా వీడియో డైరెక్ట్ నేను పట్టుకొని నేను పోస్ట్ చేస్తుంటాను. నా ఓన్ వాయిస్ మీరు వీడియోలో చూస్తున్నటువంటి వాయిస్ మాత్రం నా ఓన్ వాయిస్. నా సొంతం వాయిస్‌తో నేను వీడియోలు చేస్తున్నా. దయచేసి ఇప్పటివరకు నా ఛానల్‌ని చూసిన వారికి, ఇంకా ముందు ముందు ఆదరించే వారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ధన్యవాదాలు చెప్తున్నాను. దయచేసి ఎప్పుడు మీ ఆదరణ, అభిమానం ఇలాగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా కొద్దిగా సమాజానికి ఉపయోగపడే విధంగా, నలుగురికి ఉపయోగపడే విధంగా మన ద్వారా కొద్దిమంది 100 మంది అనుకున్న ఒకరిద్దరు మారినా, ఒకరిద్దరికి మన మాటలు నచ్చినా చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా మీరు కూడా ముఖ్యంగా చదువుకునే వాళ్ళకు మీరు ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. తినే ఆహారంలో, తర్వాత మీ ఫుడ్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే చదువుతున్నాడు ఎక్కువ క్యాలరీస్ అవసరం ఉంటుంది. ఆ విధంగా మీరు కంటికి హానికరం చేసేటువంటి కాకుండా మంచివి ఫుడ్ తినేసి మీరు చదువుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ముఖ్యంగా ఇక మహిళలు, గృహిణులు చాలామంది ఎప్పుడు చదవాలి, పిల్లలు, తర్వాత పనులుంటున్నాయి, ఎప్పుడు టైం ఉండడం లేదు అని చెప్పేసి చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. అలా కాకుండా మరీ మైండ్‌కు పని పెడుతూ బాగా స్ట్రెస్ అయి మనశ్శాంతి లేకుండా చూస్తున్న సందర్భాలు చూస్తున్నాను నేను కూడా గమనిస్తున్నాను. దయచేసి మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు. దయచేసి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సపోర్ట్ చేసినందుకు మీరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఫ్రెండ్స్.